హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మీకు రోజెస్కి అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఒక మంచి ఫ్లవర్ బూస్టింగ్ ఫెర్టిలైజరు, అది కూడా హోమ్ మేడ్ అండి. జీరో కాస్ట్లో వేస్ట్గా పడేసే వాటితో తయారు చేసి ఇవ్వచ్చండి. పూల మొక్కలు మాత్రమే పెంచుకునే వాళ్ళు చక్కగా ఏవి కొనుక్కోకుండా మొక్కలను అయితే పెంచుకోవచ్చు. వాటి గురించి ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు చూస్తున్నారు కదండి, మా గార్డెన్లో అయితే గులాబీలు ఎంత చక్కగా వచ్చాయో చూడండి. అలాగే మాకు గార్డెన్లో చాలా రకాల గులాబీలు అయితే ఉన్నాయండి. మా గులాబీ మొక్కకు ఇంత బాగా పువ్వులు రావడానికి నేను ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూనే ఉంటానండి. అవి బ్లూమ్ అవుతూనే ఉంటాయి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. పూల మొక్కలకి ఎప్పుడూ కూడా పూసిన పూలని ఎప్పటికప్పుడు అయితే హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలండి. అది కూడా ఎలా హార్వెస్ట్ చేయాలి అంటే, మనము పువ్వు పూసిన తర్వాత కిందికి ఒక 2 ఆకులకు కిందికి కట్ చేసుకుంటే వెంటనే అక్కడి నుంచి కొత్త చిగుర్లు వచ్చేసి మొగ్గలు అనేవి అయితే చాలా చక్కగా అయితే వస్తాయండి. పూల మొక్కల విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, పీహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. పీహెచ్ లెవెల్ అనేది లోగా ఉండాలి. ఎప్పుడైతే పీహెచ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందో వాటికి పూలు అనేవి అయితే సరిగా రావండి. ముఖ్యంగా రోజా మొక్కల్లో అయితే పీహెచ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకోవాలి. పీహెచ్ని తగ్గించడానికి సిట్రస్కి సంబంధించిన ఫెర్టిలైజర్ని మనము తరచూ ఇస్తూ ఉండాలండి. ఫ్లవర్స్ అనేది చక్కగా వస్తూ ఉంటాయి. సిట్రస్కి సంబంధించిన ఫెర్టిలైజర్స్ అంటే నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని అంటే మనం వాడిన తర్వాత వచ్చే నిమ్మ తొక్కల్ని ఒక 2-3 డేస్ వాటర్లో సోక్ చేసుకొని అవి మనం మొక్క మొదట్లో ఇవ్వచ్చు. అలాగే ఆరెంజ్ పీల్స్ ఉంటాయి కదా, అవి ఎండలో ఎండబెట్టేసి పౌడర్ ఫామ్లో మిక్సీ చేసేసుకొని మొక్క మొదట్లో ఇచ్చుకుంటే బ్యాలెన్స్డ్గా, అంటే పీహెచ్ లెవెల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, మన గులాబీ మొక్కలకైతే ఫ్లవర్స్ అయిపోగానే ఎప్పటికప్పుడు లైట్ ప్రూనింగ్ అయితే చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి కొత్త చిగుర్లు వచ్చి మొగ్గలు అనేది చాలా చక్కగా వస్తాయి. మనము పూలు పూసిన తర్వాత కూడా ప్రూనింగ్ చేయకుండా అలానే ఉంచేస్తే ఫ్లవర్స్ రావండి. ఇప్పుడు ఫెర్టిలైజర్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఆల్రెడీ తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ అండి. బాగా ఫర్మెంట్ అయితే అయ్యింది. ఇదేంటంటే గ్రేప్ వైన్ ఫెర్టిలైజర్ అండి. ఇది తిని పడేసే నల్ల ద్రాక్ష యొక్క తొక్కలు అన్నమాట. తొక్కలే కదా అని తీసి పారేయకండి. ఇవి రోజ్ ప్లాంట్ పీహెచ్ లెవెల్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇది చాలా చక్కటి బూస్టింగ్ ఫెర్టిలైజర్ అని చెప్పొచ్చు. ఈ ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీటిని ఒక 1/2 లీటర్ వాటర్లో వేసి కొద్దిగా బెల్లం వేసి ఒక 4 రోజులైతే ఫర్మెంట్ చేసుకోవాలండి. బెల్లం కూడా ఎక్కువ అవసరం లేదు. చూస్తున్నారు కదా, కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని 4 రోజులు నీడలో పెట్టుకోవాలండి, ఎండలో పెట్టకూడదు. 4 రోజులు నీడలో పెట్టేస్తే చక్కగా ఇలాగా మంచి ఫెర్టిలైజర్ అనేది అయితే తయారవుతుందండి. ఇప్పుడు మొక్కలకు మనం వాడుకోవచ్చు. దీన్ని చక్కగా డైల్యూట్ చేసుకొని మొక్క మొదట్లో ఇచ్చేయడమేనండి. మొక్కలకి వాటర్ పోసిన తర్వాతే ఈ ఫెర్టిలైజర్ అనేది అయితే ఇవ్వండి. నల్ల ద్రాక్ష తొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఉంచేసైనా పోసుకోవచ్చు, లేదంటే తీసేసైనా పోసుకోవచ్చు అండి. ఎలా అయినా పర్లేదు. కొద్దిగా ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుందండి. ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం అయితే ఏముండదు. మనము ఎప్పుడైనా సరే ఏ ఫెర్టిలైజరు ఏ మొక్కకి ఇచ్చినా సరే, అది సాలిడ్ రూపంలో ఇచ్చినా అలాగే లిక్విడ్ రూపంలో ఇచ్చినా సరే, సాయిల్ అనేది ఇలాగా లూజ్ చేసుకుంటే వేర్లకు అనేది ఆక్సిజన్ చక్కగా అంది మనం ఏ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తామో అది మొక్కకి చక్కగా అందిస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఎక్కువగా అవసరం లేదండి, కొద్దిగా ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, గులాబీ మొక్కకైతే ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి. అలాగే పువ్వులు కూడా ఎంత చక్కగా విచ్చుకున్నాయో చూడండి. మా గార్డెన్లో అన్ని రకాల మొక్కలకి మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే రెగ్యులర్గా ఇస్తూ ఉంటానండి. కొత్త చిగురు చూడండి అసలు ఎంత చక్కగా వచ్చాయో. అలాగే కొత్త చిగులు రావడంతో పాటు మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. ఇక్కడ వైట్ గులాబీ చూసారా అండి, అసలు ఎంత చక్కగా ఫ్లవర్స్ విచ్చుకున్నాయో. అలాగే మొగ్గలు కూడా చాలా హెవీగా ఉన్నాయండి.